మొత్తం చెయ్యి కొంచెం కొంచెం ఏం టెక్నిక్ చెప్పాలి అది దీన్ని ఏం మెథడ్ అంటే జిగ్జాగ్ ఇట్లా తుడిస్తే సార్ రఫ్ తర్వాత సోప్ తర్వాత మళ్ళీ ప్లేన్ వాటర్లో కడగాలి. కడిగినాక పిండాలి. పిండినాక మళ్ళీ తుడిసిన దాని మీద తుడవాలి. జిగ్జాగ్ కాకుండా ఇంకో మెథడ్ ఏమైనా ఐడియా ఉందా? 8 ఎట్లా చేస్తావు చూపించు. 8 లాగా సింపుల్ గా వన్ వే యూనిట్ డైరెక్షన్ ఫస్ట్ చెప్పాను కదా లేదు వన్ స్ట్రోక్ ఇది చేయరు సార్, ఇంతే ఇక ఎక్కడ ఇప్పుడు మనం లిఫ్ట్ చేయాలి కాబట్టి అది స్ట్రెయిన్ ఇట్లా పోవాలి, ఇట్లా రావాలి ఫాస్ట్గా. జిగ్జాగ్ ఎక్కువ ఫాలో అవుతారు. ఎడ్జ్ ఉంటాయి కదా, అది ఇట్లా ఒకసారి అనుకుంటే ఇది ఫస్ట్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ తీసుకోవాలి సార్. దీనికి బాగుంటుంది ఇట్లానే లాస్ట్ కొంచెం దూరం ఇట్లా వేసుకో. మళ్ళీ ప్లేన్ వాటర్లో ముంచుకొని మళ్ళీ పైన అట్లనే దూరవాలి సార్. మళ్ళీ బ్లీచింగ్లో ముంచుకొని కూడా మళ్ళీ పైన దూరవాలి సార్. తుడిచిన దాని మీద దూరాలి. ఎట్లా ప్రిపరేషన్ వేసుకుంటా బ్లీచింగ్ లేకపోతే నేను వేసుకున్నాను 1% 30 grams మేడం. స్పూన్కి 5 grams. అయితే 6 స్పూన్లు వేసుకుంటాం. 1 లీటర్ వాటర్ తీసుకుంటాం. తీసుకొని జగ్గులో కొన్ని నీళ్ళు పోసుకుంటాం మేడం. పోసి మెత్తగా రౌండ్ చేసి తీసుకు లీటర్ వాటర్లో కలుపుకొని 1% క్లోరిన్ తయారు చేసుకుంటాం. ఇట్లా వేసుకుంటారు. 5% క్లోరిన్ 5% క్లోరిన్ 5% లీటర్ వాటర్ తీసుకొని లీటర్ వాటర్ తీసుకొని 800 వాటరు 200 ఏమో ml ఐఫ్లో క్లోరిన్ తీసుకుంటే 1 లీటర్ అవుతుంది. 100 ఎందుకంటే 1 లీటర్ ప్రిపేర్ చేయడానికి 800 ml వాటర్ 200 ml 5% హైడ్రోక్లోరిక్ సొల్యూషన్ అని చెప్తుంది. 200 + 8 + 200 అదే 10% అయితే 10 సార్. 900 ml ఏమో వాటర్ తీసుకోవాలి సార్. 100 ml ఏమో క్లోరిన్ తీసుకుంటే లీటర్ అవుతుంది 1%. అదే మన గవర్నమెంట్ సప్లై వస్తుందని అన్ని క్యాన్స్ వాడాలంటే రోజు 2-3 క్యాన్లు అయిపోతాయి. ఫెసిలిటీ చూడాలంటే బ్లీచింగ్ పౌడర్ బెస్ట్. ఈ ఫిట్